గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేసి ఇబ్బందులకు గురిచేసిందన్నారు కాంగ్రెస్ నేతలు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ ఆఫీసర్స్ ను వారి వెనుకున్న నాయకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కరెంటు కష్టాలు, పంట నష్టాలు బీఆర్ఎస్ పాలనలోనే ఎక్కువగా ఉండేవన్నారు. మరోవైపు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ తో రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందన్నారు మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో గత 5 ఏళ్లుగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని, తాను బాధితుడినేనని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీకి ఫిర్యాదు చేశానన్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలను బ్లాక్మెయిల్ చేయడానికి ట్యాపింగ్ ను వాడుకున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. నా ఫోన్ కూడా స్వయంగా ట్యాప్ చేసింది ఎలక్షన్లలో. మా బంధువుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, మా స్నేహితుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు. వాళ్ళ ప్రతి కదలికను మా లోకల్గా ఉన్న బీఆర్ఎస్ నాయకులకు చేరవేసే కార్యక్రమం చేసి అక్కడ ఉన్న మాజీ మంత్రి గారు, మిగతా బీఆర్ఎస్ నాయకులు ఫలానా వాళ్ళ నెంబర్లు ట్యాప్ చేయండి అంటే ఇక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ, ఎస్ఐబిలో ఉన్న కీలకమైన అధికారులు ఆ ట్యాప్ చేసి కాల్ రికార్డ్స్ చేసి మళ్ళా వాళ్ళకు పంపించేవాళ్ళు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల పట్టణంలో నిర్వహించిన పద్మశాలి సంఘ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల యుద్ధంలో కొట్లాడేందుకు ఓటు హక్కుతో తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రజల తరఫున కొట్లాడుతా అని భరోసా ఇచ్చారు. నా గురించి ఆలోచన 40 ఏళ్ళ ఏం చేసిందో ఆలోచించండి. మన అదే టీఆర్ఎస్ పార్టీకి అధికారానికి వచ్చినట్టయితే మనం ఆశించిన మేరకు ఏం చేస్తుందో కార్యక్రమాన్ని చేయలేదు. నేను ఎమ్మెల్యే కాకపోతున్నా, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఏదైతుందో మన ప్రాంతంలో ఉండే సమస్యల పరిష్కారానికి ఏదైతుందో నేను ఒక వారధిగా నేను పనిచేయగలిగే అవకాశం నాకు ఉందని చెప్పాను. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మండిపడ్డారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నిరంజన్. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఇల్లు అద్దెకు తీసుకుని ఆయన ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ప్రణీత్ రావు బ్యాచ్ వ్యాపారస్తులను కూడా బ్లాక్మెయిల్ చేసి వేల కోట్లు దండుకుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై రాష్ట్ర డీజీపీ, హోం సెక్రటరీకి లేఖ రాస్తామన్నారు నిరంజన్. ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పట్లో పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఇంటికి సమీపంలోనే ఒక ఇంటిని అద్దెకు తీసుకొని డివైస్ ద్వారా రికార్డును ట్యాప్ చేయటం జరిగిందన్న వార్త రావటం జరిగింది. ఈ ప్రణీత్ రావు టీం అనేది వ్యాపారులను టార్గెట్ చేసింది, రియల్ ఎస్టేట్ వ్యాపారులను టార్గెట్ చేసింది. విలువైన సమాచారాన్ని సేకరించి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు అనే మాట కూడా వినబడుతుంది. నోరు అదుపులో పెట్టుకుని కేటీఆర్ మాట్లాడాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిపై నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ చంచల్గూడ జైలుకు పోవడం ఖాయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందన్నారు రామ్మోహన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చీకొట్టినా మీకు సిగ్గు రాలేదు. మరోసారి మా ముఖ్యమంత్రి పైన ఇష్టానుసారంగా మాట్లాడితే తాట తీస్తాము, జాగ్రత్త అని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. కేటీఆర్ జాగ్రత్త. బీజేపీలోకి వెళ్లాల్సిన కర్మ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కావడం ఖాయం. పంట నష్టంపై ప్రభుత్వం అంచనా వేస్తుందన్నారు పీసీసీ కిసాన్ సెల్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. బీఆర్ఎస్ సర్కారు ఏనాడు పంటలకు నష్టపరిహారం ఇవ్వలేదని విమర్శించారు. 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకు పంట నష్ట పరిహారం విధి విధానాలు తెలియవా అని ప్రశ్నించారు. కరెంటు కష్టాలు, పంట నష్టాలు బీఆర్ఎస్ పాలనలోనే ఎక్కువగా ఉండేవన్నారు అన్వేష్ రెడ్డి. నష్టం జరగానే వెంటనే డబ్బులు ఇయ్యరు. ఇది తెలియని వాడిని కాదు కదా. ఆర్థిక మంత్రి చేసినావు, ఇరిగేషన్ మంత్రి చేసినావు, ఇన్ని రకాలుగా వ్యవహారం చేసినటువంటి నీవు మాట్లాడితే మరి నీకు నిజంగానే మతి భ్రమించిందో, నిన్ను ఏమనాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. రైతులు గందరగోళానికి గురి కాకండి. వాళ్ళు ఏదో మతి భ్రమించి మాట్లాడితే మీరు ఆగం కాకండి. ఖచ్చితంగా ప్రభుత్వం ఎవరైతే నష్టపోయినరో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చి రైతుల్ని ఆదుకుంటారనేటువంటి విషయాన్ని మీ ద్వారా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిశారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. బెంగళూరులోని ఖర్గే నివాసంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్లు సమావేశమయ్యారు. పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చినందుకు ఖర్గేకు కృతజ్ఞతలు తెలిపారు వంశీకృష్ణ, వివేక్, వినోద్. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్బంధ పరిపాలన చేసిందని విమర్శించారు కాంగ్రెస్ నాయకులు. ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర విచారణ చేయాలని కోరుతున్నారు.